భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ త్రిమూర్తుల ఆలోచన ప్రణాళిక సరళి స్వర్ణాంధ్రప్రదేశ్. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించి డిఆర్డిఏ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు ఏర్పాటు చేసిన స్టాల్ని సందర్శించి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ వద్దకు చేరుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ముందుగానే వచ్చిన సంక్రాంతి జనవరి 2025 సునిశ్చితాత్మకంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన ఆ అధికారులతో మమేకమై ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఇంట్రాగేట్ అవుతున్నారు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ స్టాల్ను సందర్శించబోతున్నారు. ప్రగతి బాటలో కలిసి నడుద్దాం, స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధిద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో ప్రతి ఒక్కరూ ఉండాలి. డిఆర్డిఏ వారు ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ స్టాల్ను సందర్శించి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ స్టాల్ను సందర్శిస్తున్నారు. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూర్చోవాలి. వెనకాల అందరికీ కూడా మీకు చైర్స్ ఉన్నాయి, అలాగే ఈ పక్కన కూడా ఖాళీగా ఉంది. మరొకసారి మనం సవినయంగా గుర్తు చేసుకోవలసిన విషయం, క్రమశిక్షణకు మారు పేరు కాకినాడ జిల్లా. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు అనంతరం పిఠాపురం గ్రామంలోనే పట్టాల పంపిణీ జరిగింది. పింఛన్ల పంపిణీ జరిగింది. ఇటీవల రెండవసారి గొల్లప్రోలులో అనేక విద్యాలయాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ప్రారంభించడం, పాఠశాలల్లో అక్వాగార్డులను నిర్మాణం చేసి స్వచ్ఛమైన నీటిని, శుద్ధమైన నీటిని
విద్యార్థులకు అందాలి అనే సదుద్దేశ్యంతో ఆ కార్యక్రమాన్ని జరిపించుకోవడం, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా అంత క్రమశిక్షణతోటి ముగించుకోవాలి. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలి. ఎవరు కూడా ఆ చైర్స్ మీద నిలబడరాదు. దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. నన్ను కింద కూర్చోవాలి, ఆ చైర్లో కూర్చోవాలి. థ్యాంక్ యూ. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ స్టాల్ సందర్శించి చేనేత మరియు జౌళి శాఖ వద్దకు ఆ స్టాల్కు చేరుకుంటున్నారు. అన్ని స్టాల్స్ సందర్శించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గోకులాల ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వేదిక మీదకు చేరుకుంటారు ముఖ్య అతిథి వారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో సత్సాంప్రదాయాలతో కూడిన రంగవల్లులతో కూడిన ఒక హట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాకినాడ జిల్లా యంత్రాంగం. ఆ హట్ పరిసర ప్రాంతాలలో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ నిర్వహణలో భాగంగా హరిదాస్ మరియు ఇతర సాంప్రదాయాలను గౌరవించే కళలు కూడా కళాకారుల చేత ఏర్పాటు చేయడం ముదావహం. సంక్రాంతి ఈరోజు పరమ విశిష్టమైన రోజు, వైకుంఠ ఏకాదశి. ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలులో భాగంగా గౌరవప్రదంగా మనం పూజించే గోవు, గోకులం పశుపోషణకు వరం అన్న చందాన భోగి పండుగకు ఇంకా 2 రోజుల వ్యవధి ఉన్నప్పటికీ కూడా ఈరోజే భోగి పండుగ అన్నట్లుగా కాకినాడ జిల్లా యంత్రాంగం ఈ వేదిక యొక్క మైదానాన్ని తీర్చిదిద్దడం ఆహ్లాదకరం, ఆనందకరం. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ స్టాల్ అనంతరం చేనేత మరియు జౌళి శాఖ, చివరిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వారు ఏర్పాటు చేసిన గ్రంథాలయ సంస్థ తరపున డిస్ట్రిక్ట్ లైబ్రరీస్ కామన్ ఈస్ట్ గోదావరి ఆ స్టాల్ను తిలకిస్తారు. అందరూ పుస్తకాలు చదువుతాం, కానీ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పుస్తకంలో ఏ పేజీని వదిలిపెట్టకుండా చదవడం ఆయన హాబీ అని గతంలోనే వారు చెప్పడం జరిగింది. అటువంటి స్టాల్స్ సందర్శనలో భాగంగా కామన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లైబ్రరీస్ వారు ఏర్పాటు చేసిన
స్టాల్ జిల్లా గ్రంథాలయ సంస్థ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఆ స్టాల్ అనంతరం మధ్యలో పల్లెటూరి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్లు ఏర్పాటు చేసిన రంగవల్లులతో కూడిన ఒక సత్సంప్రదాయ గుడిసె. ఈ హట్టకి ఇరుప్రక్కల హరిదాసుల నృత్యం, ఇతర కళాకారుల నృత్యం. ఏపీఎంఐపి ఆధ్వర్యంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుని సందర్శిస్తున్నారు గౌరవ ముఖ్య అతిథి. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆ స్టాల్ను సందర్శిస్తారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, చేనేత మరియు జౌళి శాఖ, అనంతరం గ్రంథాలయ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించి సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయంగా నిర్మించిన రంగవల్లుల ఇల్లు గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా గతంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆవు పేడతోటి అలుకి రంగవల్లులు తీర్చిదిద్దేటువంటి ఆ సాంప్రదాయాన్ని వదలని గ్రామాలు కూడా ఉన్నాయి. అటువంటి రంగవల్లుల పల్లెటూరి ఇల్లును ఎడ్లు, గడ్డిమేటు, ఎడ్ల బండి చక్రాలు, తులసికోట, ఆ ఇంటి ముందు నృత్యం చేస్తున్నటువంటి ఒక హరిదాసు, ఏ తీరుగనను దయచూసెదవో యనవంశోత్తమ రామ అంటూ చక్కని నృత్యం చేస్తున్నారు హరిదాసు గారు. ఆ గ్రామీణ
ప్రాంత ఇంటి ముందు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని వినడానికి విచ్చేసిన కాకినాడ జిల్లా 50 మంది ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడ జిల్లా స్వాగత సుమాంజలి పలుకుతోంది. ఉద్యానవన శాఖ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టాల్ అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి స్టాల్ను చేరుకున్నారు. ప్రతి స్టాల్ను చాలా సునిశ్చితాత్మకంగా ఆ శాఖ ఇన్ఛార్జీలతో మమేకమవుతున్నారు ముఖ్య అతిథి. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన 12,500 గోకులాలను మరికొద్దిసేపట్లో ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించబోతున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అనంతరం చేనేత మరియు జౌళి శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా సుపరిపాలనకు దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ నిలవాలి అన్నదే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన.